హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీగా జొన్న పిండితో పొంగనాలండి. ఇవి స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ చాలా బాగుంటాయి. అలాగే చాలా హెల్దీ కూడా, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇదొక మంచి స్నాక్ అండి. స్నాక్ కానీ అలాగే టిఫిన్ రూపంలో కానీ మార్నింగ్ కానీ తీసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీంట్లో మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాము. జొన్న పిండికి కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇవైతే చాలా హెల్దీ అండి, మంచి స్నాక్ అని చెప్పొచ్చు ఈవినింగ్ అయితే. అలాగే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దానికి మనం ఫస్ట్ ఒక 2 కానీ 3 కానీ గరిటెలు బియ్యం పిండి ఉంటుంది కదండి, దోశ పిండి, దాన్ని అయితే తీసుకోవాలి. దాంట్లో సేమ్ అలానే అంతే క్వాంటిటీ 3 గరిటెలు అట్లాగా జొన్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు పులిసిన పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దోసపిండి ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి. దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని అయితే మనకి దోసపిండి ఎలా సాఫ్ట్గా వస్తుందో అలాగ వచ్చేయాలి. మరి అంత పలుచగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండాలి అంతే. ఒక ఉల్లిపాయని సన్నగా అలాగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ను కూడా తురిమి ఒక క్యారెట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు నచ్చితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన పచ్చెనగపప్పు ఉంటుంది కదా, ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. దీన్ని మొత్తం పూర్తిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు లోపల అయితే పూర్తిగా వెజిటేబుల్సే ఉంటాయండి, చాలా బాగుంటాయి సాఫ్ట్గా. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ స్నాక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకునేలాగా సన్నగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం పొంగనాలు చేసుకోవడానికి ఇలాంటిది ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టుకోవాలి ప్యాన్ని. దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు డైట్లో ఉండి ఏమన్నా తినాలనుకుంటున్నారు హెల్తీగా అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలాగా మనం పూర్తిగా ఒక గరిటెతో వేసేసుకోవాలి, మొత్తం ఇలానే ఫిల్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇలాగ మూత పెట్టుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా నిదానంగా అయితే ఉంచుకోవాలి. అప్పుడే మనకి లోపల దాకా అయితే వేగుతుంది, బాగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మొత్తం వీటిని ఇలాగా తిరగదిప్పుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలానే ప్యాన్కి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి బాగా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ దీన్నంతా మాత్రం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగా మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. వీటికి కాంబినేషన్ వచ్చేసి మనకి పల్లీల చట్నీ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వీటిలోకి. అదైతే రెడీ చేశాను, చూస్తున్నారు కదా. ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి చూడడానికే. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్